హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2010లో విడుదలైన అండర్ ద హ్యాథాన్ ట్రీ అనే చైనీస్ రొమాంటిక్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. మూవీ చాలా బాగుంది, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ స్టోరీ మొత్తం కూడా 1970th ఇయర్ చైనాలో జరుగుతున్నట్టుగా చూపిస్తారు. చైనాలో ఉన్న ఒక ప్రాంతానికి చెందిన జనాలందరూ కూడా మావో అనే ఒక వ్యక్తిని వాళ్ళందరి లీడర్ లాగా కొలుస్తారు. ఈ టైంలో కల్చరల్ రెవల్యూషన్ అనేది పీక్స్ లోకి వెళ్ళిందంట. జనాలందరి లీడర్ అయిన ఈ మావో కూడా కల్చరల్ రెవల్యూషన్ ని తెగ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కల్చరల్ రెవల్యూషన్ అంటే సింపుల్గా పాత పద్ధతులు, పాత ఆలోచనలన్నింటినీ కూడా మానేసి వాటన్నిటిని కూడా మర్చిపోయి కొత్తగా బ్రతకాలి. అంటే ఒకప్పుడు మాస్టర్ ఇంకా స్లేవ్, రిచ్ ఇంకా పూర్, వైట్ అండ్ బ్లాక్ అని రకరకాలుగా భేదభావాలు చూపించి ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకొకలాగా చూస్తూ ఉండేవారు. అలాంటి ఆలోచనలన్నీ కూడా మన బుర్రలో నుంచి తొలగించేసి జనాలందరూ కూడా కలిసిమెలిసి జీవించాలి, అందరూ ఐకమత్యంతో పనిచేస్తేనే వాళ్ళ కంట్రీ ఇంకా ముందుకి సాగుతుందని లీడర్ జనాలందరినీ కూడా మోటివేట్ చేస్తాడు. ఆఖరికి స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లలందరూ కూడా ఈ లీడర్ మాటల్ని చాలా కేర్ఫుల్గా ఫాలో అవుతారు. లీడర్ ప్రకారం స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా పుస్తకాల నుంచి వచ్చే జ్ఞానం కన్నా వాళ్ళు రియల్ లైఫ్లో దేనన్నా కళ్ళతో చూసి దేనన్నా కళ్ళతో ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా ఎక్కువ నేర్చుకుంటారు. అందుకోసమే అప్పుడప్పుడు కూడా ఫీల్డ్ ట్రిప్స్ లేకపోతే అప్పుడప్పుడు చిన్న చిన్న పల్లెటూరుకి వెళ్ళి అక్కడున్న జనాలందరూ వాళ్ళ లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఎన్ని స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నారన్న విషయాలన్నీ కూడా తెలుసుకున్నారంటే ఖచ్చితంగా ఇప్పటి తరం పిల్లలెవ్వరూ కూడా పెద్దయిన తర్వాత పేదవాళ్ళని పేదలాగా, రిచ్ పీపుల్తో రిచ్గా క్లాస్గా బిహేవ్ చేయకుండా అందరినీ కూడా ఈక్వల్గా ట్రీట్ చేస్తారని ఫాలో అయితే అవుతాడు. ఇదే విషయాన్ని ప్రతిరోజు కూడా జనాలందరి బుర్రలోకి ఎక్కించడానికి ప్రయత్నిస్తాడు. లీడర్ ఉట్టిగా మాటలు చెప్పడం మాత్రమే కాదు, అతను రియల్ లైఫ్లో కూడా అన్నిటిని ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాడు. ఇప్పుడు కూడా ఒక స్కూల్కి చెందిన కొంతమంది పిల్లలు అయితే ఒక పల్లెటూరుకి ఫీల్డ్ ట్రిప్ కోసం అయితే వెళ్దాం అనుకుంటారు. వాళ్ళందరూ కూడా ఒక బస్సులో దగ్గరలోనే ఉన్న ఒక టౌన్ దగ్గరికి అయితే వచ్చి ఆగుతారు. పిల్లలందరి తర్వాత టీచర్ కూడా దిగుతాడు. వీళ్ళందరినీ కూడా పల్లెటూరు వరకు తీసుకువెళ్ళడానికి ఒక గైడ్ అయితే వస్తాడు. టీచర్ గైడ్ని అడుగుతాడు, పల్లెటూరు వరకు వెళ్ళడానికి నెక్స్ట్ బస్ ఎప్పుడు వస్తుందని. ఏంటి సార్, మీకు ఆ మాత్రం కూడా తెలీదా? మా పల్లెటూరుకి వెళ్ళడానికి రోడ్లే వేయలేదు గవర్నమెంట్, అలాంటిది అక్కడికి బస్సులు ఎలా వెళ్తాయి, మనం ఊరు వరకు నడుచుకుంటూనే వెళ్ళాలని వాళ్ళందరినీ కూడా నడిపించుకొని తీసుకెళ్తాడు వాళ్ళ విలేజ్ వరకు. వీళ్ళందరూ కూడా నడుచుకుంటూ వచ్చి హాథాన్ ట్రీ అనే ఒక ట్రీ దగ్గర అయితే ఆగుతారు. ఇక్కడే టీచర్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతాడు. వాళ్ళ కంట్రీ అయిన చైనాలో చాలా హాథాన్ ట్రీస్ ఉంటాయి. అన్ని హాథాన్ ట్రీస్లో వైట్ ఫ్లవర్స్ అయితే వస్తాయంట. కానీ ఈ ఒక్క చెట్టు మాత్రం చాలా స్పెషల్, ఎందుకంటే పాస్ట్లో జరిగిన జపాన్ వర్సెస్ చైనా యుద్ధంలో జపనీస్ సోల్జర్స్ అందరూ కూడా మన కంట్రీ, మన దేశపు సోల్జర్స్ని ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా బ్రతికుండగానే ఈ చెట్టు కిందే తవ్వి పూడ్చిపెట్టేశారు. చనిపోయిన మన దేశ సైనికుల రక్తమే ఈ చెట్టు వేర్లలో ప్రవహించి పైకి వచ్చి పువ్వులన్నీ కూడా రెడ్ కలర్లో వికసిస్తాయని టీచర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈ పిల్లలందరికీ కూడా. టీచర్ హాథాన్ ట్రీ గురించి చెప్తూ ఉన్న విషయాలన్నింటినీ కూడా స్టూడెంట్స్ అందరూ వాళ్ళ నోట్స్లో కేర్ఫుల్గా రాసేసుకుంటూ ఉంటారు. ఈ స్టూడెంట్స్ అందరిలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఈ మూవీ యొక్క హీరోయిన్, పేరు జింగ్. టీచర్ 2 స్టూడెంట్స్ని ఒక గ్రూప్గా ఫామ్ చేసి ఈ పల్లెటూరులో ఉన్న ఒక్కొక్క ఇంట్లోపలికి అయితే ఒక్కొక్క గ్రూప్ని పంపిస్తాడు. కానీ చివరికి మన హీరోయిన్ ఒక్కతే మిగిలిపోతుందంట. అందుకోసమే వీళ్ళని ఇక్కడి వరకు తీసుకొచ్చిన గైడే హీరోయిన్ని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. గైడ్ వాళ్ళ వైఫ్ కూడా మన హీరోయిన్ చక్కగా ఇంట్లోపలికి వెల్కమ్ చేస్తుంది. కాసేపటి తర్వాత వీళ్ళందరూ కూడా వీళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అన్నిటిని మన హీరోయిన్కి చూపించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతారు. గైడ్ ఇంకా అతని వైఫ్, వీళ్ళిద్దరికి చిన్న పాప కూడా ఉంటుంది. ఈ చిన్న పాప కాకుండా ఇంకొక కూతురు, కొడుకు కూడా ఉంటారు. టోటల్గా 3 పిల్లలు. హీరోయిన్ ఇంట్లో ఖాళీగా ఉండకుండా వంట పని చేయడంలో కూడా వాళ్ళకి సహాయం చేస్తుంది. ఆ తర్వాత చిన్న పాపని వాళ్ళ మమ్మీ అయితే వెళ్ళి మీ అంకుల్ని పిలుచుకొని రా, తినడానికి టైం అయింది కదా అని పంపించేస్తుంది. నువ్వు ఒక్కదానివే వెళ్ళకు, ఇదిగో ఈ అక్కని కూడా తీసుకొని వెళ్ళని మన హీరోయిన్ని కూడా పాప వెనకాల వెళ్ళమని అంటుంది. ఈ బుడ్డ పాప మన హీరోయిన్ని తీసుకొని వాళ్ళ అంకుల్ని భోజనానికి పిలవడానికైతే బయలుదేరుతుంది. దారిలో ఆపకుండా మాట్లాడుతూ, మా అంకుల్ జియోలాజికల్ ఎక్స్ప్లోరేషన్ యూనిట్లో పనిచేస్తున్నాడు, అంకుల్ అని పిలుస్తున్నాడంటే ఏం ముసలోడు అని పొరపాటుగా అర్థం చేసుకోకు. మా అంకుల్ చూడడానికి చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, చాలా యంగ్ కూడా అని టెంట్ దగ్గరికి వెళ్ళైతే వాళ్ళ అంకుల్ని బయటికి లాక్కొస్తుంది. చూస్తే నిజంగానే యంగ్గా ఇంకా హ్యాండ్సమ్గా అయితే ఉంటాడు. హీరోయిన్ని అడుగుతాడు, నువ్వెవరు, నేను ఎప్పుడు చూడలేదు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావని. అప్పుడే హీరోయిన్ చెప్తుంది, నేను
నేనొక హై స్కూల్ స్టూడెంట్‌ని. మా టీచర్‌తో పాటు మిగిలిన చాలామంది ఫ్రెండ్స్ అందరము కూడా ఒక ఫీల్డ్ ట్రిప్ లాగా ఇక్కడికైతే వచ్చాము. పల్లెటూరులో ఉన్న జనాలందరితో కలిసి కొన్ని రోజులు జీవించి మీ అందరి లైఫ్స్ గురించి కూడా తెలుసుకుందామని ఇక్కడికి వచ్చామని చెప్తుంది. మా ఊర్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన ఆ హాథార్న్ ట్రీని చూడడానికి వెళ్ళావని అడిగినప్పుడు వచ్చి రాగానే ఆ ట్రీనే చూసాము. దాని గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం కూడా. నేను కంప్లీట్ చేయాల్సిన అసైన్మెంట్ కూడా దాని మీదే ఉందని అంటుంది. తర్వాత హీరో అయితే పాపకి ఒక చాక్లెట్ ఇస్తాడు. ఇంకో చాక్లెట్ మన హీరోయిన్కి ఇస్తుంటే లేదు నేనేమైనా చిన్నపిల్లనే ఏంటి, ఆ రెండో చాక్లెట్ కూడా ఆ పాపకి ఇచ్చేయండి అని అంటే, ఏంటక్క నువ్వు మరీ ఇలా మాట్లాడుతున్నావు, చాక్లెట్స్ ఏమైనా చిన్నపిల్లలు తింటారా ఏంటి, ఇస్తున్నాడు కదా మా అంకుల్, తీసుకో ఆ చాక్లెట్ని తిను బాగుంటుందని అనగానే హీరోయిన్ ఒప్పుకుంటుంది చాక్లెట్ తీసుకోవడానికి. కానీ తను చాలా కేర్ఫుల్గా అస్సలు హీరో చేతిని టచ్ చేయకుండా అయితే గాల్లో మరీ చేపెట్టి ఆ చాక్లెట్ని అయితే తీసుకుంటుంది వితౌట్ ఎనీ టచ్. హాథార్న్ ట్రీ గురించి నువ్వు ఏం తెలుసుకున్నావు, అన్ని విషయాల్లో కల్లా నీకు ఏది ఇంట్రెస్టింగ్గా అనిపించిందని అడిగినప్పుడు మిగిలిన అన్ని హాథార్న్ ట్రీస్లో వైట్ ఫ్లవర్స్ వస్తాయంట కదా, కానీ మీ ఊర్లో ఉన్న ఒక్క ట్రీ మాత్రం కొంచెం స్పెషల్, ఎందుకంటే దీని నుంచి రెడ్ ఫ్లవర్స్ వస్తాయంట. ఈ విషయం అయితే నేను కూడా చాలాసార్లు విన్నాను, కానీ ఆ రెడ్ ఫ్లవర్స్ని నేను కూడా ఒక్కసారి నా కళ్ళతో చూడలేదు. జనరల్గా ఇయర్లో జూన్ టైంలో ఆ రెడ్ ఫ్లవర్స్ వస్తాయని అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా ఈసారి మన ఇద్దరం ఆ ఫ్లవర్స్ని కలిసి చూద్దామని అనగానే, లేదే నేను ఏప్రిల్లోనే ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని అంటుంది. అవునా, నువ్వు ఏప్రిల్లోనే వెళ్ళిపోవాలా, అయితే ఏముంది ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం మన ఇద్దరం కలిసి ఆ హాథార్న్ ట్రీస్ని ఖచ్చితంగా చూద్దామని వీళ్ళిద్దరూ అంటే ముగ్గురు మాట్లాడుకుంటూ అయితే ఇంటికి వస్తారు. హీరోయిన్ పంట పొలంలో కాసేపు పని చేసిన తర్వాత తనకి టీచర్ ఇచ్చిన అదే అసైన్మెంట్, అంటే హాథార్న్ ట్రీ గురించి తను తెలుసుకున్న విషయాలన్నింటినీ కూడా నోట్స్లో రాయాల్సి ఉంటుంది. ఈ పని చేస్తూ ఉన్నప్పుడు విండో బయట నుంచి ఏదో సౌండ్ రావడంతో కొంచెం కర్టెన్ని పక్కకి లాగి చూస్తే బయట మన హీరో ఇంకా చిన్న పాప ఇద్దరు కూడా ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫన్నీ చేష్టలన్నింటినీ చూసి హీరోయిన్ కూడా నవ్వుతూ ఉంటుంది. ఈ పాయింట్లో హీరోయిన్కి హీరో పైన ఇష్టం మొదలైనట్టుగా అయితే మనకి అనిపిస్తుంది. హీరో లోపలికి వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు నా అసైన్మెంట్ కంప్లీట్ చేసుకుంటున్నానని అంటుంది. అవునా, ఒకసారి ఏది నేను చూస్తానని అతను చూస్తాడు, ఆశ్చర్యపోతాడు కూడా. ఎందుకంటే హీరోయిన్ హాథార్న్ ట్రీ గురించి రాస్తుంది, ఒక్క మిస్టేక్ కూడా లేకుండా తనైతే ఆ అసైన్మెంట్ని కంప్లీట్ చేసిందంట. ఇంత పర్ఫెక్ట్గా ఎలా రాయగలుగుతున్నావు అని అడిగినప్పుడు, పర్ఫెక్ట్గా రాయగలిగితేనే కదా ఏదో ఒక రోజు నేను టీచర్ అవ్వగలుగుతాను, టీచర్ అవ్వగలిగితేనే కదా నేను మా మమ్మీని బాగా చూసుకోగలుగుతానని అంటుంది. ఈ బల్బ్ పాడైపోయినట్టుంది, నువ్వు రాత్రిపూట కూడా కూర్చొని చదువుకుంటున్నట్టున్నావు కదా, నేను ఈ బల్బ్ని ఎలాగోలాగా ఫిక్స్ చేసేస్తానులే అని అయితే అతను చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత కొన్ని రోజుల వరకు హీరో అయితే చాలా పనిలో బిజీగా ఉంటాడు అనుకుంటా. అతని టెంట్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అంటే హీరో ఆర్మీలో పనిచేస్తున్నాడు కాబట్టి అతనికి బోల్డ్ అంత వర్క్ అయితే ఉంటుంది. ఫ్రీక్వెంట్గా వాళ్ళ ఆంటీ ఇంటికి అయితే రాలేకపోతాడు. హీరోయిన్ కూడా హీరోని బాగా మిస్ అవుతుంది. హీరోయిన్ అక్కడే కూర్చొని తన హాథార్న్ ట్రీ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఇవాళ బయట నుంచి హీరో మాటలు శబ్దం వినిపించగానే తను కర్టెన్ని ఓపెన్ చేసి చూస్తే బయట హీరో అయితే కనిపిస్తాడు. హీరోని అలా చూస్తూ ఉండిపోతుంది. హీరో ఆమెని నోటీస్ చేస్తున్నాడన్న కరెక్ట్ టైంకి కర్టెన్ని క్లోజ్ చేసేసి అసలు తనకి ఏం సంబంధం లేనట్టు కూర్చొని అమాయకంగా తన వర్క్ అయితే చేసుకుంటుంది. అరే ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు, ఇంకా నీ హాథార్న్ ట్రీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదు ఏంటి, ఎన్ని రోజులు ఇదే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తావని అంటే, ఇంకా అవ్వలేదు, కొంచెం మిగిలిపోయింది, వర్క్ కంప్లీట్ అవ్వట్లేదు, నేను దీని మీద వర్క్ చేస్తున్నాను, చాలా టైం పట్టేస్తుందని అన్న తర్వాత, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇంటికి కూడా రాలేదు, నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని అంటుంది. నేను టెంట్ దగ్గరే ఉన్నాను, అక్కడేదో ఇంజన్ పాడైపోతే దాన్ని ఫిక్స్ చేసే పనిలో బాగా బిజీ అయిపోయాను, అయినా సరే నేను ఇంటికి రాకపోతే నువ్వెందుకు కంగారు పడుతున్నావు అని అడిగినప్పుడు, లేదు నేను కంగారు పడట్లేదు, మీరు ఆంటీకి కూడా ఏం చెప్పలేదు కదా, చిన్న పాప కంగారు పడుతుందని ఏదో ఒకలాగా కవర్ అయితే చేసేస్తుంది. హీరోయిన్ పెన్ లీక్ అవ్వడం చూసిన హీరో అయితే అతని పెన్ని హీరోయిన్ చేతిలో పెడతాడు. దీన్ని తీసుకో, దీంతో రాసుకో అని అంటే, లేదు ఇది చూడడానికి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది, నేను దీన్ని వాడను అని అంటాడు. అలా ఏం కాదులే, నువ్వు నా పెన్ తీసుకో, నీ లీక్ అవుతున్న పెన్ నాకు ఇచ్చే, చెల్లుకు చెల్లి అయిపోయింది కదా, నువ్వు దాని గురించి ఏం ఆలోచించద్దని అంటాడు. ఓకే, అలా అయితే ఏం ప్రాబ్లం లేదు, నేను డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం 2 రోజులు సిటీకి వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేస్తాను అని అంటే, అవునా అయితే 2 డేస్ తర్వాత నేను నిన్ను పికప్ చేసుకోవడానికి బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటా, అక్కడి నుంచి ఇద్దరు కలిసి నడుచుకుంటూ వద్దాంలే, ఏం కాదు నువ్వు సేఫ్గా వెళ్ళి తిరిగి వచ్చే అని చెప్తాడు. వీళ్ళు చేస్తూ ఉన్న ఈ డ్యాన్స్ ప్రాక్టీస్ అంతా కూడా చైనీస్ కల్చర్ ఇంకా ఇప్పుడు జరుగుతూ ఉన్న కల్చరల్ రెవల్యూషన్ని రిప్రజెంట్ చేసేలానే ఉంటాయి. వీళ్ళ వెనకాల ఒక పిక్చర్ ఉంటుంది కదా, ఈ పోస్టర్ ఇంకెవరిదో కాదు, వీళ్ళ లీడర్ మావోదే అయి ఉంటుంది. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత హీరోయిన్ చూస్తుంది, ఎవరో ఇద్దరు వ్యక్తులు అయితే ఒక లేడీని తిడుతూ ఉంటారు సరిగ్గా పని చేయట్లేదని. ఇది దూరం నుంచి చూసిన హీరోయిన్
కొంచెం బాధపడుతుంది. తన కళ్ళంట నీళ్లు కూడా మనం చూడగలుగుతాము. ఎందుకంటే ఆవిడ ఇంకెవరో కాదు, హీరోయిన్ వాళ్ళ మమ్మీనే. హీరోయిన్ వాళ్ళ మమ్మీ ఒక క్లీనర్. ఆమెని ఎప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, సరిగ్గా పని చేయట్లేదని, ఇంకా బాగా పని చేయాలని. ఇదంతా కూడా హీరోయిన్ చూస్తుంది, బాధపడుతుంది. హీరోయిన్కి ఒక తమ్ముడు చెల్లి కూడా ఉన్నారు. వాళ్ళ మమ్మీ ఫ్రీక్వెంట్గా పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ని వేసుకుంటూ ఉంటుంది. హీరోయిన్ చాలాసార్లు చెప్తుంది, అమ్మ ఇలాంటి టాబ్లెట్స్ని అతిగా వేసుకోవద్దు, నీ హెల్త్ పాడైపోతుందని. కానీ మమ్మీ వినదు. ఎందుకంటే ఆవిడే వీక్ అయిపోయింది. ఆవిడే పని చేయలేకపోతుందంటే ఇంటికి వస్తూ ఉన్న ఈ మాత్రం డబ్బులు కూడా రాకుండా పోతాయి. 3 పిల్లల్ని నేను ఎలా చూసుకోగలుగుతానని. ఏం చేస్తాము, నేను ఓపిక ఉన్నంత వరకు కూడా ఈ పని చేయగలుగుతాను. కానీ నువ్వు మాత్రం బాగా చదువుకొని ఒక టీచర్ అవ్వు, మంచిగా సంపాదించి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చూసుకో. అప్పుడు నేను రెస్ట్ తీసుకోగలుగుతాను. ఎందుకంటే నీ పైన నేను కంప్లీట్గా అప్పుడు డిపెండ్ అవ్వగలుగుతాను. కాబట్టి ఈ వయసు కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యే వయసు అని నాకు తెలుసు. అందుకోసమే ప్రేమ దోమ అని అబ్బాయిల చుట్టూ తిరగడం ఇలాంటి పనులు ఏమీ చేయకుండా ఫుల్ ఫోకస్ నువ్వు పుస్తకాలపైన పెట్టు, బాగా చదువుకొని కూతుర్ని మోటివేట్ చేస్తుంది. హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా సైడ్ ఇన్కమ్ కోసం పోస్ట్ కార్డ్స్ని తయారు చేసే పని కూడా చేస్తూ ఉంటారు. ఎంతో కొంత సైడ్ ఇన్కమ్ వచ్చినా సరే వీళ్ళకి ఒక రోజున గడుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోగలుగుతారు హీరోయిన్ ఎంత పూర్ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ అవుతుందో. డాన్స్ ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ అయితే బస్ స్టాప్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తుంది. ఆ రోజు హీరో అన్నట్టే ఇక్కడికి వస్తాడా నన్ను పికప్ చేసుకోవడానికి అని. హీరోయిన్కి హీరో అయితే దూరంలో కనిపించేస్తాడు. చీకట్లో అలా నుంచొని ఉండేసరికి చాలాసేపటి నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నారా అని అడిగినప్పుడు లేదులే ఇప్పుడే వచ్చాను, బాగా లేట్ అయింది కదా, ఆంటీ వాళ్ళ ఇంటికి నువ్వు ఇప్పుడు వెళ్ళినా సరే నీకు ఫుడ్ ఏం పెట్టలేరు అనుకుంటా, వాళ్ళందరూ కూడా ఈ పాటికి మొత్తం తినేసి ఉంటారు, పద నా టెంట్ దగ్గరికి రా, నేనే నీకోసం ఏదైనా వేడివేడిగా వండి పెడతా అని లోపలికి వెళ్ళి కొంచెం ఫుడ్ వండుతాడు. వాళ్ళిద్దరూ తినడం మొదలు పెడతారు. హీరో హీరోయిన్కి తినిపించడానికి కూడా ట్రై చేస్తాడు. ముందు ఏం మాట్లాడకుండా తల దించుకొని పెళ్లి కూతుర్లా సిగ్గుపడుతుంది మన హీరోయిన్. అయినా సరే అతను చాలాసేపటి నుంచి అలానే చేపెట్టి ఉంచాడు కాబట్టి తింటుంది అతను తినిపిస్తూ ఉంటే. బయటికి ఏమీ ఎక్స్ప్రెషన్స్ చూపించట్లేదు, కానీ లోపల మాత్రం తెగ మురిసిపోతున్నట్టుంది. స్టమక్లో బటర్ఫ్లైస్ అలా ఎగిరిపోతున్నాయి అనుకుంటా. తినేసిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఆంటీ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. వెళ్తున్న దారిలో హీరోయిన్ అతన్ని అడుగుతుంది, నీ గురించి నువ్వేమైనా చెప్పొచ్చు కదా అని. ఇక్కడే హీరో చెప్పడం మొదలు పెడతాడు. వాళ్ళ డాడీ ఆర్మీలో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారంట. అందుకోసమే అతను కూడా ఆర్మీలో పని చేస్తూ ఉన్నాడు. అతను కూడా ఒక మంచి పొజిషన్లోనే ఉన్నాడు. ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు హీరో చాలా రిచ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తూ ఉన్నాడని. ఇంత బాగా వండగలిగావు, నువ్వు ఎవరి నుంచి కుకింగ్ నేర్చుకున్నావని అడిగినప్పుడు నేను మా మమ్మీ నుంచి నేర్చుకున్నాను, కానీ 4 సంవత్సరాల క్రితమే మా మమ్మీని నేను కోల్పోయానని అంటాడు. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఒక నదిని దాటాల్సి ఉంటుంది. హీరోయిన్ చేయి పట్టుకొని తన్ని తీసుకొని వెళ్దాం అనుకుంటాడు, కానీ అతని చేతిలో నుంచి చాక్లెటే తీసుకొని హీరోయిన్ అతని చేతిని ఎలా డైరెక్ట్గా పట్టేసుకుంటుంది. ఇదే విషయం హీరో కూడా అర్థం చేసుకుంటాడు. అందుకోసమే కింద నుంచి ఒక కర్రని అయితే పిక్ చేస్తాడు. అతను ఒక ఎండ్ని పట్టుకుంటే హీరోయిన్ ఇంకొక ఎండ్ని పట్టుకొని వాళ్ళిద్దరూ కూడా నడుస్తూ అలా బ్రిడ్జ్ని క్రాస్ చేస్తూ ఉంటారు. కానీ దారిలో ఏం జరుగుతుందో తెలుసా, హీరోయిన్ ఆ కర్రని పట్టుకుంటుంది కదా ఒక ఎండ్లో, నిదానంగా కర్రని ముందుకి జరిపేసి ఒక పాయింట్లో అయితే హీరో చేతిని రీచ్ చేసేస్తుంది. వాళ్ళిద్దరూ కూడా ఫస్ట్ టైం ఒకళ్ళు టచ్ చేస్తారు. వాళ్ళ చేతులు కలుస్తాయి. ఇద్దరు కూడా చేతుల్లో చేసుకొని నడవడం మొదలు పెడతారు. ఇద్దరు ఈ పాయింట్లో ఒకళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు. ఇవాళ బాగానే ఉన్న హీరోయిన్ మూడ్ అయితే తర్వాత రోజుకి మారిపోతుంది. అతను హీరోయిన్ కోసం షుగర్ ప్యాకెట్ని తీసుకొని వస్తాడు. ఇదిగో దీన్ని నీకోసమే తీసుకొని వచ్చాను, నోరు తీపి చేసుకొని అంటే వద్దొద్దు ఇది నాకొద్దు, అయినా తీసుకొచ్చేసారు కాబట్టి దీనికి ఎంత డబ్బులు అయిందో చెప్పండి, నేను మీకు పే చేసేస్తా. ఆ రోజు మీరు నాకు ఇచ్చిన ఎక్స్పెన్సివ్ పెన్కి బదులుగా కూడా ఎంత డబ్బులు అయితే అంత నేను కష్టపడైనా సరే దాన్ని రీపే చేసేస్తానని ఇలా మాట్లాడుతుంది. దీనివల్ల హీరోకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీదు. ఎందుకు ఇవాళ ఇంత కొత్తగా మాట్లాడుతున్నావు, నీకేమైంది, ఎందుకు నువ్వు నా మీద ఇంత కోపంగా ఉన్నావు, చెప్తే కొంచెం రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను కదా అని అన్నా కూడా హీరోయిన్ నోరిప్పట్లేదు. కారణం ఏంటో ఆమె కోపానికి. విషయం ఏంటంటే పొద్దున్నే గైడ్ యొక్క వైఫ్ అయితే శాన్కి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నట్టు, ఆల్మోస్ట్ ఒక అమ్మాయి సెట్ కూడా అయిపోయినట్టు మన హీరోయిన్తో మాట్లాడుతుంది. అందుకోసమే హీరోయిన్ ఇంతలాగా కోపడిపోతూ ఉంది. నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారన్న విషయం కూడా నాకు చెప్పకుండా నాతో ఎందుకు ఇలా క్లోజ్గా తిరుగుతూ ఉన్నావని. ఇది డైరెక్ట్గా ఏం చెప్పదులేండి, మనసులో ఫీల్ అయిపోతూ ఉంటుంది. హీరోయిన్ ప్రాజెక్ట్ అయిపోతుంది. తన ఫీల్డ్ ట్రిప్ కూడా అయిపోవడంతో హీరోయిన్, తన క్లాస్మేట్స్ ఇంకా టీచర్ అందరూ కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ ఊరికైతే వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత హీరోయిన్ స్ట్రైట్గా వాళ్ళ ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళి, సార్ నేను టీచర్ అవ్వాలనుకుంటున్నాను, ఈ విషయం మీకు కూడా తెలుసు, దానికన్నా ముందు నేను నా చదువు పూర్తి చేయాలి, ఆ తర్వాత టీచర్ ట్రైనింగ్ని కూడా పొందాల్సి ఉంటుంది, అప్పుడు నేను టీచర్ అవ్వగలుగుతాను, దానికి చాలా టైం ఉంది, కానీ ఈలోపు మా అమ్మ చాలా బలహీనంగా మారిపోతూ ఉంది, అమ్మ పరిస్థితి అస్సలు బాగాలేదు, ఒంట్లో ఈ మధ్య అస్సలు బాగుండట్లేదు,
అందుకోసమే నేను మా అమ్మకి ఎంతో కొంత సహాయం చేద్దాం అనుకుంటున్నాను. ఏమైనా పార్ట్ టైం జాబ్ ఉంటే చూసి పెట్టండి సార్ అని అడిగినప్పుడు, దగ్గరలోనే ఒక కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, కానీ అక్కడ చాలా కష్టమైన పని ఉంటుందమ్మా, నువ్వు చేయలేవని అంటాడు. అలా అంటారేంటి సార్, మన లీడర్ మావ్ ఏం చెప్పాడు మర్చిపోయారా? దేశం కోసం జరుగుతున్న పని ఎంత పెద్దది, ఎంత చిన్నది, ఎంత కష్టం, ఇంకా ఎంత ఈజీ అని ఇలాంటివేవి కూడా చూడకుండా మన వంతు కాంట్రిబ్యూషన్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎలాగో ఒక పార్ట్ టైం జాబే కాబట్టి ఖచ్చితంగా నేను కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను. ఎంతో కొంత డబ్బులు నాకు కూడా వచ్చినాయి అంటే నేను మా మమ్మీకి వాటిని ఇవ్వగలుగుతాను, మా అమ్మ పని కూడా తగ్గుతుందని అంటుంది. ప్రిన్సిపల్ అయితే హీరోయిన్కి కన్స్ట్రక్షన్ సైట్లో పార్ట్ టైం జాబ్ని ఇప్పించేస్తాడు. ఇక్కడ హీరోయిన్ రాళ్ళన్నింటినీ కూడా ఒక బండిలో వేసుకొని వాటిని లాగాల్సి ఉంటుంది. హీరోయిన్ చాలా కష్టపడి పని చేస్తుంది. బాగా అలిసిపోతే కొంచెం ఫుడ్ని కూడా తింటుంది. ఇక్కడే హీరోయిన్ని కలవడానికి ఒక అమ్మాయి అయితే వస్తుంది. ఈమె పేరు ఫ్యాంగ్. ఈ ఫ్యాంగ్ ఇంకెవరో కాదు, గైడ్కి 3 పిల్లలు ఉన్నారని చెప్పాం కదా. ఒక చిన్న పాప ముందు చూసాము, ఇంకొక బాబు పాప అని చెప్పుకున్నాము కదా, ఇదే ఆ రెండో పాప. ఫ్యాంగ్ ఇంకా హీరోయిన్కి మధ్యన ఫ్రెండ్షిప్ తొందరగానే అయిపోతుంది. ఇక్కడ ఫ్యాంగ్ కొంచెం డబ్బుల్ని తీసి అయితే మన హీరోయిన్ చేతిలో పెట్టడానికి ట్రై చేస్తుంది. ఇదిగో మా మమ్మీనే నీకు ఈ డబ్బుల్ని ఇవ్వమని చెప్పిందని. కానీ హీరోయిన్కి నమ్మకం కుదరట్లేదు. ఫ్యాంగ్ ఎంతైనా హీరో వాళ్ళ కజిన్ కాబట్టి ఖచ్చితంగా హీరోనే ఈ డబ్బుల్ని పంపించి ఉంటాడు. డైరెక్ట్గా అతనే వచ్చి ఇస్తే నేను తీసుకోనని తెలుసు కదా, అందుకోసమే నీతో పంపించాడు ఫ్యాంగ్ అని అన్న తర్వాత, మీ అన్నయ్యకి ఎలాగో పెళ్ళి అవుతుంది కదా, పెళ్ళైన ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చుకోమను, నాకెందుకు డబ్బులన్నీ కూడా పంపిస్తున్నాడని అన్న తర్వాత, ఏం పెళ్ళి ఎవరికి పెళ్ళి, మా అమ్మ ఎన్ని సంబంధాలు తీసుకొస్తున్నా సరే అన్నిటిని క్యాన్సిల్ చేసి పడేస్తున్నాడు, మా అన్నయ్యకి ఏ అమ్మాయి నచ్చట్లేదు, కొంప తీసి మా అన్నయ్య మనసులో ఏదో ఒక అమ్మాయి ఉండే ఉంటుంది అనుకుంటా అని ఫ్యాంగ్ అన్న తర్వాత హీరోయిన్ బుర్రలో వెలుగుతుంది. తను సిచ్యువేషన్ని కొంచెం తప్పుగా అర్థం చేసుకుందని, ఇంకా హీరో తన్నే ఇష్టపడుతున్నాడు. సో ఆ డబ్బుల్ని ఏమీ యాక్సెప్ట్ చేయకుండా, ఈ డబ్బుల్ని నువ్వే పెట్టుకో, మీ అన్నయ్యకి తిరిగి తీసుకొని వెళ్ళైతే ఇచ్చి, ఈ డబ్బుల కన్నా ఇంపార్టెంట్ అయిన విషయాన్ని నువ్వు నా చెవుకి వదిలేవు కాబట్టి నా కడుపు నిండిపోయింది బంగారం అని అంటుంది. హీరోయిన్ తన ఫ్రెండ్స్ అందరితో వాలీబాల్ ఆడడానికి గ్రౌండ్కి అయితే వస్తుంది, కానీ అందరి దగ్గర ప్రాపర్ జెర్సీ యూనిఫామ్ లాంటిది ఉంటుంది, కానీ హీరోయిన్ మాత్రమే ఆడ్ వన్ అవుట్ లాగా మిగిలిపోతుంది. కోచ్ హీరోయిన్ని తిడతాడు కూడా, యూనిఫామ్ని కొనుక్కోలేనప్పుడు ఎందుకు ఆడడానికి వస్తావని. ఇన్ని మాటలు అన్న తర్వాత కూడా హీరోయిన్ని ఇంకా టీం లోపలికి తీసుకుంటారు. ఎందుకంటే బాల్ ఒకవేళ ఎక్కడికన్నా దూరంగా వెళ్ళి పడిందంటే ఆ బాల్ని ఎత్తుకొచ్చే బాధ్యత హీరోయిన్ భుజాలపైనే పడేస్తారు. హీరోయిన్ని దీనికి బాగా వాడుకుంటారు. హీరోయిన్ ఆడుకొని ఇంటికి వచ్చేసరికి అక్కడ మిన్ అనే ఒక అబ్బాయి అయితే హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ మిన్ ఇంకెవరో కాదు, గైడ్ యొక్క ఇంకొక కొడుకు. గైడ్కి 3 పిల్లలు, చిన్న పాప ఇందక్కడ ఫ్యాంగ్, మూడోడే ఈ మింగ్ అయి ఉంటాడు. మిన్ హీరోయిన్ కోసం చాలా వాల్నట్స్ ఇంకా ఒక షుగర్ ప్యాకెట్ని కూడా తీసుకొని వచ్చి ఉంటాడు. యాక్చువల్గా ఆ టైంలో స్వీట్స్ ఏమి ఉండవు కాబట్టి షుగర్ని వాళ్ళందరూ కూడా స్వీట్స్ లాగా అనుకుంటారు. షుగర్ని తినే వాళ్ళందరూ కూడా ఒక స్పెషల్ ఒకేషన్ని సెలబ్రేట్ చేసుకుంటారు, నోరుని తీపి చేసుకుంటారు. హీరోయిన్కి అర్థమైపోతుంది చెల్లి ఇంకా తమ్ముడిని అడ్డుపెట్టుకొని హీరోయిన్కి హెల్ప్ చేయడానికి హీరో చాలా ట్రై చేస్తున్నాడని. కానీ హీరోయిన్ వీటిని యాక్సెప్ట్ చేయనని అంటుంది. ఇవన్నీ కూడా కాస్ట్లీ ఐటమ్స్, నేనైతే వీటిని తీసుకోలేనని. కానీ మిన్ ఊరుకోడు. నువ్వు ఇలా అన్నావంటే మా అన్నయ్య నా డిప్ప పగలు కొడతాడు, నీకు ఇచ్చే నన్ను ఇక్కడి నుంచి రమ్మన్నాడని. అయినా సరే హీరోయిన్ వినిపించుకోకుండా వాటన్నిటికీ అయ్యే డబ్బులు అయితే మిన్ చూడని టైంలో అతని బ్యాగ్లో అయితే పెట్టేసి అతన్ని పంపించేస్తుంది. మిన్ని సీక్రెట్గా మన హీరోయిన్ ఫాలో కూడా అవుతూ ఉంటుంది. ఎందుకంటే మిన్ ఇక్కడి వరకు వచ్చాడంటే ఖచ్చితంగా మిన్తో కలిసి హీరో కూడా వచ్చి ఉంటాడేమో అని. తను గెస్ చేసింది కరెక్టే, హీరో కూడా మిన్తో వచ్చి ఉంటాడు. వాళ్ళ పల్లెటూరుకి వెళ్ళడానికి 2 దారులు, ఒకటి హీరోయిన్ ముందు ట్రావెల్ చేసిన బస్ రూట్ అయితే రెండోది బోట్ జర్నీ అంట. మిన్ ఇంకా హీరో ఇద్దరు కూడా అక్కడి నుంచి బోట్లో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మన హీరోయిన్ హీరోతో అయితే మాట్లాడాలనుకుంటుంది, కానీ తనకి హీరోని ఎలా పిలవాలో అర్థం కావట్లేదు, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఫస్ట్ మూవ్ అయితే తను చేయాలనుకోవట్లేదు. అందుకే తెలివైన ఐడియాని ఆలోచించి చాలా గట్టిగా మిన్ పేరుని పిలిచి, ఇదిగో నేను నీ బ్యాగ్లో వాలెట్స్కి అయ్యే డబ్బులన్నింటినీ కూడా పెట్టేశాను, ఆ డబ్బుల్ని నువ్వు ఆడుకోకు, ఆంటీకి తిరిగి ఇచ్చే, లేకపోతే నేను వచ్చి మరీ నిన్ను అక్కడ కొట్టేస్తానని అంటుంది. అంటే అనదు, గట్టిగా అరుస్తుంది. తిన వాయిస్ వినంగానే హీరో అయితే ఇంకా ఆగుతాడేంటి, కదిలిపోతూ ఉన్న బోట్ లోపల నుంచి సైతం దూకేస్తాడు. నీళ్ళ లోపలి నడుచుకుంటూ ఒడ్డు వరకు వచ్చి హీరోయిన్ని కలుస్తాడు. వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు మళ్ళీ కలిసేసరికి హ్యాపీగా ఫీల్ అవుతారు. హీరోయిన్ చేతిలో కొంచెం డబ్బుల్ని పెట్టి, నేను ఇందాక నువ్వు వాలీబాల్ ఆడుతూ ఉన్నప్పుడు చూశాను, అందరు అమ్మాయిలు కూడా జెర్సీ వేసుకొని ఆడుతున్నారు, కానీ నీ ఒక్కదాని దగ్గర యూనిఫామ్ లేదు, అందుకోసమే ఈ డబ్బుల్ని తీసుకొని నువ్వు ఆ జెర్సీని కొనుక్కో, ఈసారి మాత్రం వద్దనకు, కారణాలు కూడా చెప్పొద్దు, నువ్వు ఇంత ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, నేను నీకు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నట్టుగా భావించు,
ప్లీజ్ కొనుక్కో అని చాలా అడిగిన తర్వాత హీరోయిన్ ఆ డబ్బులను అయితే తీసుకుంటుంది. హీరోయిన్ కొత్త జెర్సీ వేసుకొని తర్వాత రోజు వాలీబాల్ ఆడుతూ ఉంటుంది. బాల్ బయటికి వచ్చేసినప్పుడు హీరోయిన్ బాల్ని తీసుకోవడానికి గేట్ బయటకి అయితే వచ్చి చూస్తే అక్కడ హీరో వెయిట్ చేస్తూ ఉంటాడు తన కోసం. అంటే దూరం నుంచి హీరోయిన్ గేమ్ని చూస్తూ ఉంటున్నాడని అర్థం. అరేవా, కొత్త డ్రెస్ కొనుక్కున్నావు, కొత్త బట్టల కన్నా నువ్వే తెగ మెరిసిపోతూ ఉన్నావే, ఈ కొత్త డ్రెస్లో నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావని ఆపకుండా తెగ పొగిడేస్తూ ఉంటే మన హీరోయిన్ ఏమో తెగ మురిసిపోతూ, నువ్వు కూడా ఉన్నావు కదా, పొగడ్తల్లో నన్ను ముంచెత్తేస్తున్నావు, సర్లే ఇక్కడి నుంచి వెళ్ళిపో, మా టీచర్ చూసాడంటే ప్రాబ్లం అవుతుందని తనకు కూడా సిగ్గుపడుతూ అయితే హీరోనే అలా చూస్తూ లోపలికైతే వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఆడుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ తమ్ముడి చేతిలో ఒక బుట్ట నిండా హ్యాథాన్ ట్రీ బెర్రీస్ అయితే ఉంటాయి. ఈ బెర్రీస్ అన్నిటిని కూడా నీకెవరు ఇచ్చారా అని అడిగినప్పుడు, ఏమో అక్క, ఒక అన్నయ్య నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు, చూడ్డానికి పొడవుగా ఇంకా హ్యాండ్సమ్గా ఉన్నాడన్న ఈ డిస్క్రిప్షన్ ఇచ్చేసరికి హీరోయిన్కి అర్థమైపోతుంది ఈ పని హీరో చేసిందే అని. హీరోయిన్కి కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కాబట్టి వీటిని యాక్సెప్ట్ చేయాలా వద్దా అని తెగ ఆలోచిస్తుంది. వీటిని ఇలా యాక్సెప్ట్ చేయకపోవడం అనే ఆప్షన్ తన దగ్గర లేదు, ఎందుకంటే హీరో డైరెక్ట్గా వచ్చి తన చేతిలో పెట్టలేదు కదా, అందుకోసమే ఆ బుట్టని తీసుకొని లోపల పెడుతుంది. వాళ్ళ మమ్మీ కూడా ఇంటి లోపలికి వచ్చి ఆ బుట్టని చూసి వీటన్నిటిని నీకెవరు ఇచ్చారని అడిగినప్పుడు, నేను మొన్న పల్లెటూరుకి వెళ్ళాను కదా, ఫ్యాంగ్ అనే ఒక మంచి ఫ్రెండ్ అయింది, తనే తీసుకొని వచ్చి ఇవన్నీ నాకు ఇచ్చిందని అబద్ధం చెప్తుంది. అంతేగాక ఫ్యాంగ్ని కలవడానికి వెళ్తున్నానని చెప్పి అప్పుడప్పుడు తను హీరోని కలవడానికి అయితే బోట్ దగ్గర వరకు వచ్చేస్తుంది. ఇద్దరు నోటితో ఎక్కువ మాట్లాడుకోలేకపోయినా సరే ఇద్దరు పక్క పక్కన ఉంటే చాలు వాళ్ళకి చాలా హ్యాపీగానే అనిపించేస్తుంది. హీరోయిన్కి చలేస్తుందేమో అని హీరో అతని కోట్ని తీసైతే తనకి కప్పుతాడు. మరి నీకు కూడా చలేస్తుంది కదా అని వాళ్ళిద్దరు కూడా ఆ కోట్ని షేర్ చేసుకుంటారు. కానీ ఆ కోట్ చిన్నది అయిపోవడం వల్ల ఇద్దరికి చలి ఆగట్లేదు, అది సరిపోవట్లేదు కూడా. అందుకోసమే హీరోకి ఇంకొక ఐడియా వస్తుంది. అతను కోట్ని నార్మల్గానే వేసుకొని హీరోయిన్ దగ్గరికి రమ్మని పిలుస్తాడు. హీరోయిన్ కూడా సిగ్గుపడుతూనే వస్తుంది. అతన్ని హగ్ కూడా చేసుకుంటుంది. ఇదే వీళ్ళిద్దరి యొక్క ఫస్ట్ హగ్ కూడా. హీరోయిన్కి ఈ ఫీలింగ్ చాలా బాగా నచ్చుతుంది. మా మమ్మీ నాకు చెప్పింది, నాకు 25 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా నేను ఏ అబ్బాయి ప్రేమలో పడకూడదని అని. ఇది వినంగానే హీరో, మమ్మీ చెప్పిందంటే నువ్వు మాట వినాల్సిందే, అయితే నేను నీకు 25 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేస్తాను, అప్పటి వరకు వెయిట్ చేస్తా, ఏం ప్రాబ్లం లేదని అనగానే, మరి ఒకవేళ ఆ తర్వాత కూడా నేను నీ ప్రేమని ఒప్పుకోకపోతే ఏం చేస్తావని అంటే, అప్పటికి వెయిట్ చేస్తా, నువ్వు ఎప్పటి వరకు అయితే నా లవ్ని యాక్సెప్ట్ చేయవో, ఒకవేళ లైఫ్ లాంగ్ నేను వెయిట్ చేయాల్సి వచ్చినా నాకు ఎటువంటి ప్రాబ్లము లేదు, నేను చచ్చిపోయినా సరే ఏం ప్రాబ్లం లేకుండా హ్యాపీగానే నీ ఆలోచనలతోని చచ్చిపోతా అని అంటాడు. హీరోయిన్కి వాళ్ళ ఊళ్ళోనే ఒక ఫ్రెండ్ అయితే ఉంటుంది. ఈ అమ్మాయి చదువుకోవడానికి ఎక్కడికో దూరంగా వెళ్తుందంట. ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న విషయం అయితే ఇప్పుడే హీరోయిన్కి చెవిలో అయితే చెప్తుంది సీక్రెట్ లాగా. హీరోయిన్ యొక్క చదువు పూర్తయిపోతుంది, కానీ తను టీచర్ జాబ్ మొదలు పెట్టే కన్నా ముందు తనకి టీచర్ ట్రైనింగ్ ఇస్తారంట. ఆ ట్రైనింగ్ అయ్యేంత వరకు కూడా తను అఫీషియల్ జాబ్ని స్టార్ట్ చేయలేదు కాబట్టి తను ఇంకా ఈ కన్స్ట్రక్షన్ సైట్లో పార్ట్ టైం జాబ్ చేస్తుంది వాళ్ళ మమ్మీని సపోర్ట్ చేయడం కోసం. సిమెంట్ మొత్తం కూడా బండి లోపల వేసి దాన్ని ఎత్తైన స్లోప్లో లాగడం అంటే హీరోయిన్కి చాలా ఇబ్బంది అవుతుంది. తను లాగలేకపోతుంది, బలం సరిపోవట్లేదు. కానీ ఇదంతా హీరో చూస్తున్నాడు కాబట్టి హీరో వెనక నుంచి హీరోయిన్ని పుష్ చేస్తాడు, సో దట్ ఆ బండి ఈజీగా పైకి వెళ్ళిపోతుంది. హీరో ఏమో హీరోయిన్ని కలవడానికి పల్లెటూరులో పని మొత్తం వేగంగా చేసేసుకొని ఇక్కడికి వచ్చాడు, కానీ హీరోయిన్ని చూస్తే ఆపకుండా తెగ పని చేసేస్తూ ఉంటుంది. నువ్వు ఎందుకు ఇంత కష్టపడిపోతున్నావు, నేను ఇక్కడ నీతో మాట్లాడడానికి వస్తే నువ్వేమో మరి ఇంత బిజీగా ఉన్నావు, సర్లే ఎలాగో నీ పని అంతా అయిపోయింది కదా, పద, నేను దగ్గరలోనే ఒక చెరువు చూసా, చాలా ఖాళీగా ఉంది, మనం అక్కడ స్విమ్మింగ్ చేద్దామని హీరోయిన్ని ఇక్కడికైతే తీసుకొని వచ్చి తన కోసం ఒక కొత్త స్విమ్ సూట్ని కూడా ఇస్తాడు. కానీ హీరోయిన్ ఇలాంటి బట్టలు ఎప్పుడు కూడా వేసుకోలేదు. నేను ఇప్పుడు దీన్ని వేసుకుందామన్నా సరే ఎక్కడ నా డ్రెస్ చేంజ్ చేసుకోవాలని సిగ్గుపడుతూ అడిగినప్పుడు హీరోయిన్ మోసుకొస్తున్న బండిని అయితే తిప్పి గోడ వైపు పెడతాడు, సో దట్ హీరోయిన్ దాని వెనకాలకి వెళ్ళి బట్టలు మార్చుకోగలుగుతుందని. హీరో అయితే షర్ట్ తీసేసి నీళ్ళ లోపలికి వెళ్ళిపోతాడు, కానీ హీరోయిన్ మాత్రం ఆ స్విమ్ సూట్ని వేసుకొని బయటికి రావడానికి సిగ్గుపడిపోతూ ఉంటుంది. అందుకోసమే తను తన షర్ట్ని ఆ స్విమ్ సూట్ పైన వేసుకొని అయితే బయటికి వస్తుంది. నీళ్ళ లోపలికి వచ్చిన తర్వాత కొంచెంగా తన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తర్వాత చాలాసేపు వీళ్ళిద్దరు కూడా ఆడుకుంటూ స్విమ్మింగ్ చేసిన తర్వాత గట్టు మీదకి వచ్చేస్తారు. హీరో ఇవాళ తొందరగా చాలా ఎక్కువ పని తక్కువసేపు చేసేయడంలో బాగా అలిసిపోయి ఉంటాడు అనుకుంటా. గట్టు మీదకి వచ్చి రాగానే హీరోయిన్ షోల్డర్ పైన అలా పడుకుని పోతాడు. కాసేపటికి అతనికి మెలకు వస్తుంది. నేను పడుకుని పోయానా, లేపచ్చు కదా నన్ను, నిన్ను కలవడానికి నాకు దొరక్క ఒక్కరోజు దొరుకుతుంది, ఆ ఒక్క రోజులో కూడా 1 గంట నువ్వు నాకు టైం ఇస్తున్నావు, ఇప్పుడు కూడా నన్ను ఇలా పడుకోబెట్టేస్తావే ఏంటి,
హీరోయిన్ హీరో కోసం వైర్లతో ఒక కీ చైన్ అయితే తయారు చేస్తుంది. వావ్! ఈ గిఫ్ట్ చాలా బాగుంది. నా కీని ఈ చైన్‌కి అటాచ్ చేస్తాను ఆగు అని ఆ పని చేసిన తర్వాత, నువ్వు నా కోసం చాలా ఆలోచించి ఇంత మంచి గిఫ్ట్ తయారు చేసావు కానీ, నేను నీకే గిఫ్ట్ ఇవ్వలేకపోతున్నాను. సర్లే నా దగ్గర ఒక ఐడియా ఉందని మెల్లగా తన దగ్గరికైతే వచ్చి ఒక చిన్న ముద్దునైతే పెడతాడు. హీరోయిన్ తెగ సిగ్గుపడిపోతూ ఉంటుంది ఈ చిన్న కిస్‌కే. చాలాసేపు వాళ్ళిద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు అలా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకున్న తర్వాత హీరోయిన్ అయితే మళ్ళీ కన్‌స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వచ్చేస్తుంది. అని రెస్యూమ్ చేస్తుంది. హీరోయిన్ కాళ్ళకి షూస్ ఏమీ వేసుకుండా తడి సిమెంట్ లోపల అలా దిగేసి సిమెంట్‌లో చాలాసేపు టైం స్పెండ్ చేయాల్సి రావడం వల్ల తన కాళ్ళకి దెబ్బలు, బ్లిస్టర్స్ లాంటివైతే వచ్చేస్తాయి. ఇది తెలుసుకున్న హీరో అయితే మరుసటి క్షణమే హీరోయిన్ కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇంకా మెడిసిన్స్ అన్నీ కూడా తీసుకొని ఇంటి లోపలికి సైతం వచ్చేస్తాడు. ఓరి బాబు నువ్వేంటి ఇంటి లోపలికి మరి వచ్చేసావు? మా మమ్మీ చూసిందంటే చీపురు కట్ట తిరిగేసి మరి నన్ను కొడుతుందని అంటే, లేదు లేదు నువ్వేం కంగారు పడకు, మీ మమ్మీ బయటకి ఎక్కడికో వెళ్ళడం నేను చూసే ఇంటి లోపలికి వచ్చానని హీరోయిన్ వాళ్ళ తమ్ముడు ఇంకా చెల్లి కోసం ఫుడ్ ఐటమ్స్ని తీసుకొని వచ్చి వాళ్ళిద్దరికి ఒక చిన్న లంచం లాగా ఇచ్చి అయితే ఇంటి నుంచి బయటికి పంపించేస్తాడు. హీరోయిన్ కాళ్ళ మీద వచ్చిన బ్లిస్టర్స్ని చూసిన తర్వాత, నేను నీకోసం ఒక ఇంపార్టెంట్ వస్తువుని తీసుకొచ్చాను ఆగని డబ్బా లోపల నుంచి కొత్త షూస్ని అయితే తీసి బయట పెడతాడు. హీరోయిన్ వీటిని యాక్సెప్ట్ చేయనని అంటుంది. ఇవి చూడడానికి చాలా కాస్ట్లీగా ఉన్నాయి, వీటిని వేసుకొని నేను పని చేయడానికి వెళ్ళానంటే ఊర్లో ఉన్న జనాలందరూ కూడా నన్ను ఒక దొంగ అనుకుంటారు, ఎందుకంటే ఇంత కాస్ట్లీ ఐటమ్ని కొనే అంత స్తోమత మా దగ్గర లేదు కాబట్టి అని. ఆ పోయి వాళ్ళందరి గురించి కూడా నీకెందుకు చెప్పు, ఊర్లో ఉన్న వాళ్ళకి పని పాట ఏం లేకుండా వాళ్ళు ఎప్పుడూ కూడా ఇంకొకరి గురించి మాత్రమే ఆలోచిస్తారు, వేరే వాళ్ళని ఏమనాలన్న దాని గురించే ఫోకస్ ఉంటుంది. వాళ్ళందరినీ కూడా మర్చిపో. ఒకవేళ నువ్వు ఈ షూస్ని వేసుకొని రేపటి నుంచి సిమెంట్లో దిగి పని చేయడానికి వెళ్ళకపోయావంటే నేను కూడా షూస్ ఏమి వేసుకోకుండా నీతో కలిసి వచ్చి సిమెంట్లో దిగిపోతాను, అప్పుడు నా కాళ్ళకి కూడా ఇలాంటి దెబ్బలే వస్తాయని అనగానే హీరోయిన్ వెంటనే ఒప్పేసుకుంటుంది ఆ షూస్ని తీసుకోవడానికి. హీరోయిన్ కొత్త షూస్ని వేసుకొని సిమెంట్లోకి అయితే దిగుతుంది, కానీ తనకి ముందైన బొబ్బలన్నీ కూడా అలానే ఉంటాయి. ఇది హీరో అయితే దూరం నుంచి నోటీస్ చేస్తాడు కాబట్టి హీరోయిన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం అనుకుంటాడు. లేదు లేదు నేను నీతో హాస్పిటల్కి అస్సలు రాను, అక్కడ మా మమ్మీకి తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళందరూ మన ఇద్దరిని కలిసి చూసారంటే అమ్మకి చెప్పేస్తారని అంటుంది. అలా అయితే ఈ హాస్పిటల్కి వద్దు, మా మిలిటరీ హాస్పిటల్కి తీసుకెళ్తాను, అక్కడికన్నా రా అని అంటే అక్కడికి కూడా నేను రాను, హాస్పిటల్ అవసరం ఏం లేదులే, మళ్ళీ వాళ్ళు ఎన్ని డబ్బులు మన నుంచి తీసుకుంటారో అని అంటుంది. నీకు అసలు చెప్తే అర్థం కాదా, అయితే ఆగని వెంటనే ఒక చాకుని తీసి అతని చేతిని కట్ చేసేసుకోవడం మొదలు పెడతాడు. బ్లడ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇది చూసిన హీరోయిన్ భయపడిపోతుంది. ఏం చేస్తున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందని అడిగితే, నువ్వు నాతో హాస్పిటల్కి వస్తా అంటే చాకుని తీసేస్తా, లేకపోతే నా చేతి నుంచి ఇంకా బ్లడ్ బయటకు వచ్చేస్తూ ఉంటుందని ఒకలాగా బ్లాక్మెయిల్ చేస్తాడు. లేకపోతే హీరోయిన్ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని తట్టుకోలేకపోతున్నాడు పాపం. ప్రేమతో చాలా చేయాలనుకుంటున్నాడు, కానీ హీరోయిన్ మాత్రం ప్రతి దాన్ని కూడా డబ్బులతోనే కొలుస్తుంది. అతనికి తినేమన్నా ఇబ్బంది అన్నట్టుగా ఫీల్ అవుతుంది కాబట్టి హీరో ఇంక ఇలా చేయక తప్పలేదు. ఇంకా హీరోయిన్ ఆఖరికి ఒప్పుకుంటుంది మిలిటరీ హాస్పిటల్కి హీరోతో కలిసి వెళ్ళడానికి. హాస్పిటల్కి వచ్చి ఇద్దరు కూడా ట్రీట్మెంట్ చేయించుకుంటారు. మరి లేకపోతే హీరో చాలా గట్టిగానే చేతి పైన కోసుకొని ఉంటాడు, బోల్డ్ అంత బ్లడ్ వచ్చేసింది కాబట్టి అతని చేతికి కూడా ఒక కట్టు కడతారు. బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్ అతన్ని బాగా తిడుతుంది, నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి పిచ్చి పనులు అస్సలు చేయొద్దని. హీరో కూడా హీరోయిన్తో అంటాడు, నెక్స్ట్ టైం నుంచి నువ్వు కూడా ఇంత మొండిగా ఉండొద్దు, అడగంగానే ఏ పనైనా సరే వెంటనే ఒప్పుకో, వెంటనే చేయడానికి రెడీ అవ్వు. సరే బాబు సరే, నువ్వు ఇవాళ చేసిన పని తర్వాత నేను ఎలా చెప్పు మొండిగా ఉంటాను, నెక్స్ట్ టైం నుంచి నువ్వు ఏం అడిగినా సరే నేను వెంటనే ఒప్పేసుకుంటాను, నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి పిచ్చి పనులు అస్సలు చేయొద్దు, లేకపోతే దెబ్బలు తగులుతాయని కొంచెం గట్టిగానే చెప్తుంది. హీరోయిన్ ఎక్కించుకొని సైకిల్ తొక్కుతూ వాళ్ళ ఇంటి వరకు కూడా డ్రాప్ చేద్దాం అనుకుంటాడు, కానీ ఈ దారిలో చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు నన్ను చూసారంటే నా పని అయిపోతుందని అంటుంది. అందుకోసమే హీరో అతని షర్ట్ని తీసైతే హీరోయిన్కి ఇస్తాడు ఫుల్గా కవర్ చేసుకోమని. ఇలా అయితే ఎవరు నిన్ను చూసినా సరే ఎవరు కూడా గుర్తుపట్టలేరు, సో నో ప్రాబ్లం అని వీళ్ళిద్దరూ కూడా సేఫ్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు హీరోయిన్ని అడుగుతాడు, నా పేరు సన్, నీకు నా పేరంటే ఇష్టమా అని అంటే, నాకు నీ పేరంటే చాలా ఇష్టమని అంటుంది. మరి నా పేరు నీకు ఇష్టమా అని హీరోయిన్ అడిగినప్పుడు, నీ పేరంటే ఇష్టమా, నాకు నీ పేరే కాదు నువ్వంటేనే చాలా ఇష్టం, నేను డీప్ స్లీప్లో ఉన్నప్పుడు కూడా నన్ను లేపి జింగ్ వచ్చింది అంటే హీరోయిన్ వచ్చిందని ఎవరు చెప్పినా సరే లెగిసి కూర్చుంటాను, అంత ఇష్టం నువ్వంటే అని అంటాడు. హీరో చేతిలో వదిలే సైకిల్ తొక్కితే హీరోయిన్కి బాగా భయం వేస్తుంది, వీడెక్కడ నన్ను కింద పడేస్తాడేమో అని చెప్పి. అందుకోసమే సరిగ్గా సైకిల్ తొక్కని గట్టిగా అరిచేసరికి, సరే అమ్మ ఇంత గట్టిగా అరవకు నా చెవులు నొప్పి వస్తున్నాయని వీళ్ళిద్దరూ కూడా సరదాగా బోల్డ్ ఎంతసేపు సైకిల్ తొక్కున్న తర్వాత హీరో అయితే హీరోయిన్ని ఒక చోట డ్రాప్ చేస్తాడు.
వాళ్ళ ఇంటికి కొంచెం దూరంగా. కానీ మన హీరోయిన్ దురదృష్టం ఏంటంటే ఎగ్జాక్ట్గా అదే టైంకి అక్కడే హీరోయిన్ వాళ్ళ మమ్మీ కూడా ఉంటుంది. వీళ్ళిద్దరిని ఇలా ఒకే సైకిల్ పైన ఇంత క్లోజ్గా చూసిన తర్వాత మమ్మీ ఇంకేం చేస్తుంది, వెంటనే వీళ్ళిద్దరిని కూడా ఇంటి లోపలికైతే తీసుకొని వస్తుంది. హీరో తెగ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ మమ్మీ ఏమంటుందో, తిడుతుందో, కొడుతుందో, పాపం హీరోయిన్ పరిస్థితి ఏమవుతుందో అని. హీరో ఇంకా మమ్మీ ఇద్దరు కూడా కూర్చుంటారు, కానీ హీరోయిన్ మాత్రం నుంచోనే ఉంటుంది. ఇది హీరోయిన్కి వాళ్ళ మమ్మీ ఇచ్చే ఒక పనిష్మెంట్ టైప్ అనమాట. అందుకోసమే హీరో అడుగుతాడు, ఆంటీ హీరోయిన్ని కూడా కూర్చోమనండి ఏమవుతుంది అని. కానీ వాళ్ళ మమ్మీ ఏం మాట్లాడుతూ, అందుకోసమే హీరో నుంచుండిపోతాడు. హీరోయిన్ పక్కకి వెళ్ళి, అయితే మేమిద్దరం ఇలానే నుంచొని మాట్లాడతామని అంటాడు. ఇంకా మమ్మీకి ఏ ఆప్షన్ కనిపించక ఇద్దరిని కూడా కూర్చోమంటుంది. అయితే నువ్వేనా మా ఇంటికి ఆ వాల్నట్స్ ఇంకా హాథార్న్ ట్రీ యొక్క బెర్రీస్ని పంపించావని అడిగినప్పుడు, నేనే వాటిని పంపించానని అంటాడు. చూడు బాబు, నీకు మా ఇంటి యొక్క పరిస్థితి ఈ పాటికి అర్థమైందని అనుకుంటున్నాను. మా హస్బెండ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇంకా జైల్లోనే ఉన్నాడు. ప్రెసెంట్ పొలిటికల్ పార్టీకి అగెనిస్ట్గా వెళ్ళడం వల్ల అతన్ని హత్య చేసినట్టుగా ఫ్రేమ్ చేసి జైల్లో అయితే పడేశారు. ఇంకా అప్పటి నుంచి నా 3 పిల్లల్ని నేనే చూసుకోవాల్సి వస్తుంది. మా ఇంటి ఫైనాన్షియల్ కండిషన్ అస్సలు బాగోలేదు. హీరోయిన్కి స్కూల్లో టీచర్ ఉద్యోగం వస్తుందో రాదో అన్న గ్యారంటీ అయితే నా దగ్గర లేదు. మా ఇంటి పరిస్థితి గురించి నేను ఆల్రెడీ వివరించాను, కానీ నిన్ను చూస్తే నువ్వేమో ఒక హై పొజిషన్ ఆర్మీ ఆఫీసర్ యొక్క కొడుకువి. నీకు మాకు అస్సలు సెట్ కాదు. నువ్వు ఇలా మా ఇంటి చుట్టూ తిరగడం కరెక్ట్ కాదు. అలా అని నేను ప్రేమకి ఎగెనిస్ట్గా ఉన్నానని అయితే అస్సలు ఆలోచించకండి. నేను లవ్కి సపోర్ట్ చేస్తాను. మీ ఇద్దరు కూడా ప్రేమించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ హీరోయిన్ ఇలాంటి పరిస్థితుల్లో బాగా చదువుకుంది. తను టీచర్ అవ్వాలని ఎప్పటి నుంచో కలకంటూ ఉంది. కాబట్టి తను టీచర్ అయ్యేంత వరకు కూడా తనకి ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉండకూడదని నేను భావిస్తున్నాను. నా కూతుర్ని నిజంగానే మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నట్లయితే దాన్ని డిస్ట్రాక్ట్ చేయకుండా 1-2 సంవత్సరాలు దానికి దూరంగా ఉండు. ఈ 2 ఇయర్స్లో మన ఎకానమీ మొత్తము కూడా మారుతుందని అనుకుంటున్నాను. పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దుకుంటాయి. ఈ పాటికి హీరోయిన్ కూడా ఒక టీచర్ పొజిషన్లోకి వచ్చి ఫ్యామిలీని బాగా చూసుకోగలుగుతుంది. తను కూడా ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వగలుగుతుంది. సో దట్ నీ పైన ఫుల్గా ఆధారపడకుండా ఉండగలుగుతుంది. ఏమంటావు బాబు అని అడిగినప్పుడు, మీరు ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా నేను కాదంటానా ఆంటీ, మీరు ఏది చెప్తే అదే. 2 సంవత్సరాలే కదా, నేను ఖచ్చితంగా వెయిట్ చేయగలుగుతానని ఒక్కసారి కూడా ఆలోచించకుండా అయితే సమాధానం ఇచ్చేస్తాడు. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు నేను హీరోయిన్ యొక్క కాళ్ళకి కట్టిన బ్యాండేజ్ని మారుద్దాం అనుకుంటున్నాను. ఈ బ్యాండేజ్ చాలా రోజులుగా ఉంది, మార్చకపోతే ఇన్ఫెక్షన్ అవుతుందని మమ్మీ కూడా పర్మిషన్ ఇచ్చేస్తుంది. హీరో తన కాళ్ళకి కట్టు కడుతూ ఉన్నప్పుడు ఇప్పటి వరకు కాన్ఫిడెంట్గా ఉన్న అతని ఫేస్లో బాధ అయితే హీరోయిన్ కళ్ళకి క్లియర్గా కనిపించేస్తుంది. అతని కళ్ళంట నీళ్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి. మరి 2 సంవత్సరాలు ఇంత ఇష్టపడుతూ ఉన్న అమ్మాయిని అస్సలు చూడకూడదంటే ఎంతైనా ఆ మాత్రం బాధపడతాడు కాబట్టి. కానీ మమ్మీ చెప్పింది, రూల్ పెట్టింది కాబట్టి వీళ్ళిద్దరూ దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. హీరో అయితే కాళ్ళకి కట్టు కట్టేసిన తర్వాత హీరోయిన్కి బాయ్ చెప్పి సైకిల్ వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మమ్మీ హీరోయిన్ని అడుగుతుంది, ఆ అబ్బాయి నీతో తప్పుగా ప్రవర్తించేవాడా, నిన్ను టచ్ చేయకూడని చోట్లో టచ్ చేసేవాడా, నీతో పిచ్చి పిచ్చికి ఏమైనా మాట్లాడేవాడా అని. అమ్మ ఏంటి క్వశ్చన్లన్నీ, తను అలాంటి అబ్బాయి అస్సలు కాదు, చాలా మంచివాడని క్లియర్గా చెప్తుంది. మమ్మీ కూడా వాడితో మాట్లాడినప్పుడు నాకు కూడా అదే అనిపించింది, నువ్వు మంచి అబ్బాయినే ప్రేమించావమ్మా అని వాళ్ళ మమ్మీ కూడా ఒప్పుకుంటుంది. కొన్ని నెలల వరకు వీళ్ళిద్దరూ కూడా ఒకరిని ఒకరు చూసుకోకుండా టైం బాగానే స్పెండ్ చేస్తారు. కానీ ఓ రోజు ఫ్యాంక్ ద్వారా హీరోయిన్కి తెలుస్తుంది హీరో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని. ఇంకా ఆలస్యం చేయకుండా ఆలోచించకుండా మిలిటరీ హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. నీకేమైంది, ఇక్కడెందుకు అడ్మిట్ అయ్యావని అంటే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, మీ మమ్మీ చెప్పిన రూల్ని మర్చిపోయావేంటి, నేను ఇక్కడ జస్ట్ నార్మల్ చెకప్కే వచ్చాను. ఆర్మీ వాళ్ళు నాకు ఫీవర్ ఉందంటే ఈ మిలిటరీ హాస్పిటల్లో జాయిన్ అవ్వమన్నారు. నాకు కూడా ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. అయినా మీ మమ్మీకి నువ్వు ఏం చెప్పి ఇక్కడికి వచ్చావని అడిగినప్పుడు, ట్రైనింగ్ ఉంది, వేరే ఊరు వెళ్ళాలి, 3 రోజుల వరకు నేను ఇంటికి తిరిగి రానని చెప్తే మా మమ్మీ ఒప్పేసుకుంది, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు ఇన్ని క్వశ్చన్లు ఎందుకు అడుగుతున్నావు అని అంటుంది. క్వశ్చన్లు అడగడం కాదు, నేను కంగారు పడుతున్నాను. ఈ మిలిటరీ హాస్పిటల్లో గెస్ట్స్కి రూమ్స్ ఉండవు, నువ్వు ఎక్కడ పడుకుంటావు ఇవాళ రాత్రి అని అంటే, ఏముంది బయట బెంచ్ ఉంది కదా, ఇక్కడే కూర్చుంటానులే, నా గురించి నువ్వేం ఆలోచించకని అంటుంది. రాత్రి డాక్టర్ రౌండ్స్ వేయడానికి వచ్చినప్పుడు ప్రస్తుతానికైతే హీరోయిన్ దాక్కుండిపోతుంది. కానీ కాసేపటి తర్వాత హీరో కూడా హీరోయిన్ పక్కన కూర్చొని మాట్లాడడానికి అయితే అదే బెంచ్ మీదకి వచ్చేస్తాడు. వీళ్ళ గోల విన్న తర్వాత డాక్టర్ అయితే అక్కడికి వచ్చేసి గెస్ట్స్ ఉండకూడదు ఈ హాస్పిటల్లో అని హీరోయిన్ని గేట్ బయటకు అయితే తీసుకొని అక్కడే వెయిట్ చేయమని అంటుంది. హీరోయిన్ ఇంకేం చేస్తుంది, 3 రోజులు ట్రైనింగ్ అని అబద్ధం చెప్పింది కాబట్టి ఇంటికి కూడా తిరిగి వెళ్ళలేదు. అందుకోసమే ఇవాళ రాత్రికి అయితే ఇక్కడే ఉండిపోదాం అనుకుంటుంది. పైన విండో నుంచి హీరో తిన్ని చూస్తూ ఉంటాడు. పాపం బ్యాడ్గా కూడా ఫీల్ అవుతాడు. అనవసరంగా ఇక్కడికి వచ్చావు, చూడు ఇప్పుడు నువ్వు బయట ఉండాల్సి వస్తుందని. ఏం కాదులే, నేను ఇక్కడ బాగానే ఉన్నాను, నువ్వు లోపలికి వెళ్ళిపోయి నీ బెడ్ పైన పడుకో అని హీరోయిన్ సాయిగా చేస్తుంది.
వస్తుంది కానీ కాసేపటి తర్వాత తను రోడ్ మీద పడుకుని పోతుంది. తన కోసం ఇంత దూరం వచ్చిన హీరోయిన్ని రోడ్ పైన పడుకోబెట్టడం హీరోకి అస్సలు నచ్చలేదు. ఆ రాత్రంతా తను విండో దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటాడు. తర్వాత రోజు హీరోయిన్ని దగ్గరలోనే ఉన్న ఒక మార్కెట్కి తీసుకుని వస్తాడు. నేను ఒక నర్స్ రూమ్ని కనిపెట్టాను, ఆ రూమ్లో ఎవరు ఉండట్లేదంట, సో ఈ 2 రోజులు నువ్వు ఆ రూమ్లో ఉండొచ్చు, నిన్ను ఎవరు కూడా డిస్టర్బ్ చేయరని చెప్తాడు. వాళ్ళిద్దరూ కూడా కొన్ని ఫుడ్ బాక్సెస్ని కొనుక్కుంటారు. ఒక మంచి డిష్ని హీరోయిన్కి తినిపిస్తాడు కూడా. హీరోయిన్ మళ్ళీ సిగ్గుపడుతూనే ఆ డిష్ని అతని చేతితో తింటుంది. హీరోయిన్ని బట్టల కొట్టుకి తీసుకొని వస్తాడు. అక్కడ ఒక మంచి రెడ్ కలర్ క్లాత్ని చూస్తాడు. ఇది అచ్చం మా ఊర్లో ఉన్న హాథార్న్ ట్రీ యొక్క బెర్రీస్ రంగే, ఇదే రంగు హాథార్న్ ట్రీ యొక్క ఫ్లవర్స్కి కూడా ఉంటుంది. ఈ కలర్ నీ పైన భలే సూట్ అవుతుంది, నువ్వు దీన్ని వేసుకున్నావు అంటే చాలా అందంగా ఉంటావని అంటాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా అని హీరోయిన్ అన్నప్పుడు, నేనెందుకు అబద్ధం చెప్తున్నాను, ఇది వేసుకున్న తర్వాత నేను నిన్ను చూసిన తర్వాత చచ్చిపోయినా సరే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నా జన్మ ధన్యం అయిపోతుంది అనుకుంటా, అంత హ్యాపీగా ఫీల్ అవుతాను నిన్ను రెడ్ కలర్ డ్రెస్లో చూశానంటే అని అంటాడు. సరే బాబు సరే, నువ్వు ఇంతగా చెప్పిన తర్వాత కూడా మనం ఎందుకు దీన్ని తీసుకోకూడదని హీరోయిన్ అయితే ఆ రెడ్ కలర్ క్లాత్ని పిక్ చేసుకుంటుంది. ఈ క్లాత్ని తర్వాత డ్రెస్గా అయితే కుట్టించుకోవాల్సి ఉంటుంది. అది హీరోయిన్ చేసుకుంటుంది లేండి తర్వాత ఎప్పుడో. ఫోటో బూత్కి కూడా వస్తారు. వింత వింత ఎక్స్ప్రెషన్లు అన్నీ పెట్టి ఫోటోగ్రాఫర్ని నవ్విస్తారు. తర్వాత వీళ్ళిద్దరి మంచి స్మైలింగ్ పిక్చర్ని అయితే ఫోటోగ్రాఫర్ తీసి ఆ పిక్చర్ని వీళ్ళిద్దరి చేతిలో పెడతాడు. ఖాళీగా ఉన్న ఆ నర్స్ రూమ్కి అయితే హీరోయిన్ని తీసుకొని వస్తాడు. ఇక్కడ హీరోయిన్ బాధగా చెప్తుంది, నేను మళ్ళీ రేపు ఇంటికి వెళ్ళిపోతున్నాను, 2 సంవత్సరాల వరకు నిన్ను చూడలేను అని. హీరో మాత్రం ఏముంది 2 ఇయర్సే కదా, ఆల్రెడీ కొన్ని నెలలు అయిపోయినాయి, ఇదిగో నా చేతిలో ఫోటోగ్రాఫర్ ఈ ఫోటో పెట్టాడు కదా, ఈ ఫోటోని చూస్తూనే నేను చనిపోయినా సరే నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను, ఎందుకంటే ఈ ఫోటో నాకు నీతో టైం స్పెండ్ చేసిన మెమరీస్ అన్నిటినీ కూడా గుర్తు చేస్తాయని అంటాడు. ఆ రూమ్లో ఉన్న బెడ్ చాలా చిన్నగా ఉంటుంది. హీరోయిన్ని బెడ్ పైన పడుకోమని హీరో పక్కనే కుర్చీ మీద కూర్చొని దాని మీద పడుకుని పోదాం అనుకుంటాడు. రాత్రి హీరోయిన్ కళ్ళు మూసుకొని బెడ్ మీద పడుకుంటున్నంతసేపు కూడా హీరో కళ్ళార్పకుండా హీరోయిన్ని అలా చూస్తూనే ఉంటాడు. నువ్వు ఇలా నన్ను ఇంతసేపు చూస్తూ ఉంటే నేను ఎలా పడుకోగలుగుతాను చెప్పు, అలా కుర్చీ మీద ఎంతసేపు కూర్చుంటావు, నేను ఇటు పక్కకి జరుగుతున్నాను, నువ్వు కూడా వచ్చి నా పక్కన పడుకోవచ్చని ఇన్వైట్ చేస్తుంది బెడ్ మీదకి. వాళ్ళిద్దరూ కూడా కలిసి పడుకుంటారు. ఒకళ్ళు చెయ్య ఒకళ్ళు పట్టుకుంటారు కూడా. హీరోయిన్ లోపల భయం మొదలవుతుంది. ఇప్పుడు మన ఇద్దరం ఇలా కలిసి పడుకున్నాము, నువ్వు నా చేయి కూడా టచ్ చేసావంటే నేను ప్రెగ్నెంట్ అయిపోతానా అని అడుగుతుంది. ఓరి నాయన దేవుడా, నాకు ఇంత ఇన్నోసెంట్ గర్ల్ ఫ్రెండ్ని ఎందుకు ఇచ్చావని చెప్పి కాసేపు హీరోయిన్ని ఆట పట్టిద్దామని, అవును మరి నా పక్కన పడుకునే ముందు దీని గురించి ఆలోచించాలి కదా, ఇప్పుడు పడుకుని పోయావు, రేపటికల్లా నువ్వు మరి ప్రెగ్నెంట్ అయిపోవచ్చు, తెలుసు కదా బేబీ పుట్టడానికి 9 months పడుతుందని. 9 months తర్వాత నీకు బేబీ పుడుతుంది, ఆ బేబీ పెద్ద అయిన తర్వాత బేబీకి మళ్ళీ పిల్లోడు పుట్టాడంటే నువ్వు అమ్మమ్మ కూడా అయిపోతావు. ఏం మాట్లాడుతున్నావు, నాకు బేబీ పుట్టాడంటే నేను మా మమ్మీకి ఏం సమాధానం చెప్పుకోవాలి, మొన్న చీపిరి కట్టే తిరిగేస్తుందన్నాను, ఇప్పుడు ఇంట్లో ఏది దొరికితే అది పట్టుకుని నన్ను కొడుతుందని ఏడవడం కూడా మొదలు పెట్టేస్తుంది. హీరోయిన్ని డ్రాప్ చేయడానికి హీరో అయితే ఆ బోట్ ఏరియా వరకు వచ్చేస్తాడు. ఈ పాయింట్లో వాళ్ళిద్దరూ కూడా సెపరేట్ అయిపోవాల్సి ఉంటుంది, ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ మమ్మీ రూల్ పెట్టింది కదా 2 సంవత్సరాల వరకు కలవకూడదని. అందుకోసమే విడిపోతున్న ఫీలింగ్ ఇద్దరికి కలవడంతో చాలా ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతారు. ఒకరిని ఒకళ్ళు దూరం నుంచే హక్ చేసుకుంటూ ఉన్నట్టుగా కూడా ఫీల్ అవుతారు. ఇక్కడి నుంచి హీరోయిన్ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు హీరో అయితే కదలకుండా హీరోయిన్ అతని కంటి చూపు నుంచి డిసపియర్ అవ్వనంత వరకు కూడా అక్కడే వెయిట్ చేద్దాం అనుకుంటాడు. హీరోయిన్ కూడా వేగంగా కదలకుండా వెనక్కే చూస్తూ ఉంటుంది. హీరోని చాలా మిస్ అవుతుంది. తను ఇంటికి వచ్చిన హీరోయిన్ కోసం ఊర్లోనే ఉన్న తన ఫ్రెండ్ అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. అదేంటే సడన్గా ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏమన్నా చెప్పాలా నాతో అని అంటే, అవునే నేను ప్రెగ్నెంట్ అయ్యాను, నా బాయ్ ఫ్రెండ్ ఒంట్లో బాగోలేదని అబద్ధం చెప్పి నన్ను హాస్పిటల్కి రప్పించాడు, అక్కడ మేమిద్దరం పడుకున్నాం, తర్వాత నేను ప్రెగ్నెంట్ అయిపోయాను, అబ్బాయిలందరూ కూడా ఇలానే చీటర్స్లా ఉంటారని తన బాధ మొత్తం తను బయటికి చెప్తూ ఉంటే హీరోయిన్ గుండెల్లో దడ మొదలైపోతుంది. నా బాయ్ ఫ్రెండ్ కూడా సేమ్ ఒంట్లో బాగోలేదని చెప్పాడు, నేను అందుకోసమే హాస్పిటల్ వరకు వెళ్ళాను, నేను కూడా మా బాయ్ ఫ్రెండ్తో పడుకున్నాను, అంటే ఇప్పుడు నేను కూడా ప్రెగ్నెంట్ అయిపోతానా అని తెగ టెన్షన్ పడిపోతుంది. అయితే ఇదంతా కూడా మన అమ్మాయిలందరినీ ట్రాప్ చేయడానికి అబ్బాయిల మాస్టర్ ప్లాన్ అనుకుంటా. నువ్వు వెంటనే నీ బాయ్ ఫ్రెండ్ ఏ హాస్పిటల్లో ఉన్నాడో ఆ హాస్పిటల్కి వెళ్ళి చూడు, అక్కడే ఉన్నాడంటే మంచి బాయ్ ఫ్రెండ్, అక్కడి నుంచి పారిపోయాడంటే ఖచ్చితంగా నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను మోసం చేస్తున్నాడని అర్థమని అనగానే హీరోయిన్ భయపడిపోయి వెంటనే మిలిటరీ హాస్పిటల్కి వచ్చేస్తుంది. ఇక్కడ ఉండాల్సిన హీరో ఎక్కడా అని
నర్స్ని అడిగినప్పుడు హీరో డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోయాడు కదా అని అంటుంది. ఇంతకు హీరోకి ఒంట్లో బాగోలేదు కాబట్టి మిలిటరీ క్యాంప్ వాళ్ళే కదా హీరోని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమన్నారని అంటే, లేదు అలా ఎవరు మీకు చెప్పారు, హీరో తనంతలు తానే వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని చెప్పంగానే హీరోయిన్ హార్ట్ బ్రేక్ అవుతుంది. హీరో కూడా తన్ని చీట్ చేశాడు, అబద్ధం చెప్పాడని తెలిసిన తర్వాత ఇంకా హీరోని వెతకూడదని నిర్ణయం చేసుకుంటుంది. హీరోయిన్ ఫ్రెండ్ అబార్షన్ చేయించుకోవడానికి హాస్పిటల్కి అయితే వస్తుంది. తనకి తోడుగా హీరోయిన్తో పాటు ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీ కూడా వచ్చి ఉంటారు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత తన కడుపులో చాలా ఎక్కువగా నొప్పి చేస్తూ ఉంటుందంట. అందుకోసమే తను బాధపడుతూ ఉంటే ఇంకో పక్క నుంచి ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీ తెగ తిట్టేస్తూ ఉంటుంది. నిన్ను పుట్టించినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు కదా, ఇంత సిగ్గులేని పని చేస్తావా, అసలు నువ్వు నా కూతురని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది, ఇప్పుడు నేను తలెత్తుకొని ఊర్లో ఎలా తిరగాలో కూడా నాకు అర్థం కావట్లేదు, ఈ మొహం చూస్తేనే నాకు సిగ్గేస్తుందని బాగా తిట్టయితే ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా చూస్తూ వింటూ ఉన్న మన హీరోయిన్కి బాగా భయం వేసేస్తుంది. ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఫ్రెండ్నే ఇంత తిట్టిందంటే మా మమ్మీ ఇంక నన్ను ఎన్ని బూతులు తిడుతుందా అని. ఇదే నీ కడుపులో నొప్పి వస్తుంది అంటున్నావు కదా, నేను అబార్షన్ చేయించుకున్న తర్వాత కూడా నాకు ఇలాంటి నొప్పి వస్తుందా అని అంటే, అసలు నువ్వు ముందు నాకు క్లియర్గా చెప్పు, ఆ రోజు రాత్రి ఏం జరిగిందో మీ ఇద్దరి మధ్యన అని అడిగిన తర్వాత వాడు నా పక్కన పడుకున్నాడు, మేమిద్దరం చేతులు పట్టుకొని రోజంతా రాత్రంతా కూడా పడుకున్నాము, అంతకుమించి ఏం జరగలేదని అన్న తర్వాత, ఓసి పిచ్చిదానా దేనికోసమా నువ్వు ఇంత టెన్షన్ పడిపోతున్నావు, అసలు ప్రెగ్నెంట్ ఎలా అవుతారో నీకు ప్రొసీజర్ తెలుసా, నీకు తెలియకపోతే నేను చెప్పను కూడా చెప్పను, నువ్వేం టెన్షన్ పడుకు, నువ్వు ప్రెగ్నెంట్ కాదు, కానీ నీ బాయ్ ఫ్రెండ్ మనం అనుకున్నంత చెడ్డవాడు కాదు, చాలా మంచి అబ్బాయి, నువ్వు వాడితోనే ఉండని చెప్పిన తర్వాత హీరోయిన్ అనవసరంగా హీరోని మిస్అండర్స్టాండ్ చేసుకుందని తెలుసుకున్న తర్వాత హీరో ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. హీరోని వెతకడానికి అయితే తన ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తుంది. హీరోని ఎంత వెతకడానికి ట్రై చేసినా సరే అతను కనిపించట్లేదు, ఎటు వెళ్ళిపోయాడో తెలియని కూడా తెలియట్లేదు. కాబట్టి కొంచెం టెన్షన్ పడి వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి ఇదే విషయాన్ని చెప్తే, నేను హీరోకి 2 years డెడ్ లైన్ పెట్టాను కదా, ఆ టైం లైన్ని ఫాలో అవ్వడానికి నేను నుంచి ఎక్కడికి దూరంగా వెళ్ళిపోయి ఉంటాడులే, నువ్వేం వరీ కాకని అంటుంది. లేదమ్మా, నా సాటిస్ఫాక్షన్ కోసమన్నా నేను వెతకాలనుకుంటున్నాను, నువ్వు నాకు అడ్డుపడుకు ప్లీజ్ అని అంటే, సరే నీకు ఏది కావాలన్నా అది చేసుకో, నేనేం అననులే అని వాళ్ళ మమ్మీ కూడా పర్మిషన్ ఇచ్చేసరికి పని మొత్తం పూర్తి చేసుకొని హీరోయిన్ అయితే హీరో వాళ్ళ పల్లెటూరుకి వచ్చేస్తుంది. పల్లెటూరుకి వచ్చిన తర్వాత హీరోయిన్ హ్యాథాన్ ట్రీ దగ్గర అయితే కాసేపు వెయిట్ చేస్తుంది. ఆమెని వెతుక్కుంటూ హీరో ఇక్కడికి వస్తాడేమో అని. ఏం ప్రయోజనం లేకపోయేసరికి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆంటీని అడుగుతుంది, హీరో ఇక్కడ ఏమన్నా ఉన్నాడా అని. లేదు, చాలా నెలలుగా అయితే వాడు ఇక్కడికి రాలేదు, ఎక్కడికి వెళ్ళాడో మాకు కూడా తెలియదని వాళ్ళు సమాధానం ఇస్తారు. హీరో యొక్క జియోలాజికల్ ఎక్స్ప్లోరేషన్ యూనిట్ ఆ టెంట్ ఏరియా దగ్గరికి వెళ్ళి ఇదే క్వశ్చన్ అడిగినప్పుడు కూడా వాళ్ళందరూ ఇదే సమాధానం చెప్తారు, మేము హీరోని చూసి చాలా నెలలు అయిపోయింది, వాడు ఎక్కడికి వెళ్ళాడు కూడా తెలియట్లేదు, కానీ ఇక్కడ మా అందరితో ఉండేటప్పుడు మాత్రం రాత్రి పడుకున్నంతసేపు కూడా జింగ్ జింగ్ అని పదే పదే జింగ్ అనే అమ్మాయి పేరుని తలుస్తూ ఉండేవాడు, మరి ఎవరో ఆ జింగ్ అని. అతను చెప్పేసరికి హీరోయిన్కి ఏమీ అర్థం కావట్లేదు, ఇంత అకస్మాత్తుగా ఎవరికి తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడా హీరో అని. హీరోయిన్ స్కూల్లో చదువుకునే టైంలో హీరో అప్పుడప్పుడు ఆమెకి లెటర్స్ రాస్తూ ఉండేవాడనమాట. ఆ లెటర్ బాక్స్ని కూడా ఓపెన్ చేసి చూస్తుంది, కానీ తన కోసం ఏ లెటర్స్ని కూడా హీరో రాయలేదు. వీళ్ళిద్దరూ ఫ్రీక్వెంట్గా ఒక రివర్ దగ్గర కలుస్తూ ఉండేవారు. అదే ప్లేస్ దగ్గరికి వచ్చి చాలాసేపు అక్కడ కూర్చొని వెయిట్ చేస్తుంది, కానీ హీరో అక్కడికి కూడా రాడు. ఇన్ని ప్రయత్నాలు చేసి అన్నిట్లో విఫలం అయ్యేసరికి హీరోయిన్ యొక్క కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. తన మనసులో అయితే ఇంకా హీరోని కలవాలని గట్టిగా ఉన్నా సరే హీరోని వెతకడానికి తనలో ఓపిక కూడా అయిపోయింది. హీరోయిన్ టీచర్ కూడా అయిపోతుందంటే ఈ పాటికి. ఒకరోజు పిల్లలందరికీ కూడా పాఠాలు చెప్తూ ఉన్న టైంలో ఎవరో అయితే తన దగ్గరికి వచ్చి, సన్ అనే వ్యక్తి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడంట, మీకు ఈ విషయాన్ని చెప్పమని నన్ను ఇక్కడికి పంపించారని హీరోయిన్కి చెప్పంగానే హీరోయిన్ కళ్ళల్లో ఆనందం పెరిగిపోతుంది. అమ్మయ్య, ఇప్పటికన్నా హీరో గురించిన విషయం తెలిసిందని వెంటనే హీరో తనకి అప్పుడు రెడ్ కలర్ క్లాత్ ఒకటి కొన్నాడు కదా, దాంతో ఈ పాటికి ఒక డ్రెస్ చేయించుకుందంట. ఆ డ్రెస్ని వేసుకొని హాస్పిటల్ వరకు చాలా వేగంగా వచ్చేస్తుంది. హాస్పిటల్ డోర్ ఓపెన్ అవుతుంది. లోపలున్న వాళ్ళందరూ కూడా మన హీరోయిన్ రాక కోసమే ఎదురు చూస్తూ ఉన్నట్టుగా ఉన్నారు. వాళ్ళందరి కళ్ళల్లో బాధని మనం చూడగలుగుతాము. రామ, నేను సన్ వాళ్ళ నాన్ననని ఆయన హీరో వాళ్ళ నాన్నగా ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా హీరోయిన్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నట్టుగా చెప్తారు. హీరోయిన్కి ఏమీ అర్థం కావట్లేదు. వాళ్ళందరూ కొంచెం వేని క్లియర్ చేసిన తర్వాతే అక్కడ బెడ్ పైన పడి ఉన్నది హీరో అన్న విషయం తెలుసుకుంటుంది తను. అసలు విషయం ఏంటంటే హీరో లాస్ట్ స్టేజ్ బ్లడ్ క్యాన్సర్తో సఫర్ అవుతున్నాడంట. అతను ఈ విషయాన్ని ఆ రోజు దాశాడు మన హీరోయిన్ దగ్గర. ఏదో నార్మల్ ఫీవరే, ఒంట్లో బాగోలేదు కాబట్టి మా మిలిటరీ వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేశారని హీరోయిన్కి అబద్ధం చెప్పి ఉంటాడు. ఇప్పుడు అతని కండిషన్ చాలా క్రిటికల్ అయిపోయి ఉంటుంది. అతని బాడీ మొత్తం మీద కూడా రకరకాల బ్లాక్ మార్క్స్ అయితే వచ్చేసినాయి. హీరో పరిస్థితి ఎంత దారుణంగా అయిందంటే అతని నోటితో ఏమీ మాట్లాడలేకపోతున్నాడు, కానీ హీరోయిన్ ఏం మాట్లాడినా సరే వాటన్నిటిని వినగలుగుతాడు.
హీరో ఒకరోజు చేతిని కట్ చేసేసుకున్నాడు కదా, ఆ దెబ్బ కూడా అతని చేతి పైన ఉంటుంది. కానీ అతని చెయ్యి మొత్తం కూడా బ్లాక్ మార్క్స్తో నిండిపోవడంతో ఇదంతా చూసిన హీరోయిన్ తట్టుకోలేకపోతుంది. చాలా ఏడ్చేస్తూ ఉంటుంది కూడా. చుట్టాలందరూ కూడా హీరోయిన్కి చెప్తారు, ఇదే ఆఖరి ఛాన్స్, సో నువ్వు ఏం మాట్లాడాలనుకున్నా సరే అన్ని విషయాల్ని కూడా మనస్ఫూర్తిగా షేర్ చేసుకో, మేమందరం బయటికి వెళ్ళిపోతున్నామని. వాడు ఎప్పటి నుంచో కూడా నీ వాయిస్ వినడం కోసం తహతహలాడిపోతూ ఉన్నట్టున్నాడు. ఇంకా వాడి ఆత్మ ప్రాణాలని వదిలేసి వెళ్ళకపోవడానికి రీజన్ కూడా ఇదే అనుకుంటా. సో నువ్వు ఇప్పుడు వచ్చావు కాబట్టి అన్ని విషయాల్ని కూడా నువ్వు షేర్ చేసేసుకో అని వాళ్ళందరూ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హీరోయిన్ నోటమట మాట కూడా రావట్లేదు. అయినా కాసేపటి తర్వాత తనే ధైర్యాన్ని కూడా పెట్టుకొని మాట్లాడడం మొదలు పెడుతుంది. ఇదిగో నేను జింగ్ని వచ్చాను, నా గొంతు వినగానే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే లెగిసి కూర్చుంటా అని ఆ రోజు నాతో అన్నావు కదా, నువ్వు నా కోసం కొన్న రెడ్ కలర్ క్లాత్తో కుట్టించిన డ్రెస్నే వేసుకొని వచ్చాను. అచ్చం హ్యాథాన్ ట్రీ యొక్క బెర్రీస్, అచ్చం అదే బెర్రీస్ కలర్ యొక్క డ్రెస్ ఇది. నా పైన ఈ డ్రెస్ చూడు ఎంత బాగుందో, నిజంగా బాగుంది కదా, ఒక్కసారి చూడొచ్చు కదా. నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా ఈ సంవత్సరపు జూన్లో మన ఇద్దరం కలిసి ఆ హ్యాథాన్ ట్రీకి వచ్చే రెడ్ కలర్ ఫ్లవర్స్ని చూద్దామని. మర్చిపోయావా ఏంటి? ఇవన్నిటిని కూడా నువ్వు నిలబెట్టుకోకుండానే ఎలా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావని ఆపకుండా ఇన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటే అక్కడ మన హీరో నోట్ నుంచి ఏం మాట్లాడలేకపోతాడు. కానీ అతని కళ్ళ నీళ్లు మాత్రం వచ్చేస్తూ ఉంటాయి. హీరోయిన్ కూడా ఇంకా చాలా ఎమోషనల్ అయిపోతుంది, ఏం మాట్లాడలేకపోతుంది. తను అలా ఒక్కసారిగా సీలింగ్ వైపు చూస్తే పైన హీరో వాళ్ళిద్దరూ ఆ రోజు ఫోటో స్టూడియోలో తీయించుకున్న ఫోటోని అంటించి పెట్టుంటాడు. హీరో ఆఖరి క్షణం వరకు కూడా హీరోయిన్ తలుచుకుంటూ ఉంటాడు. హీరోయిన్ యొక్క పిక్చర్ని అలా కళ్ళార్పకుండా పైకి చూస్తూ ఉంటాడు. ఆ రోజు హీరో అన్నట్టే ఈ ఫోటోని చూస్తూ నేను ప్రాణాలు విడిచేసినా సరే నేను చాలా సంతోషంగానే ఉంటానని. అతను అనుకున్నట్టే జరిగింది. ఆఖరిసారిగా హీరోయిన్ యొక్క గొంతు వినాలన్న అతని ఫైనల్ విష్ కూడా తీరిపోయేసరికి అతని కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న ఆ పిక్చర్ని చూస్తూనే అతని ఆఖరి శ్వాస తీసుకుంటాడు. మన హీరో అయితే ఇక్కడితో చనిపోతాడు. హీరో ఆఖరి క్షణాల్లో తన అవసరం చాలా ఎక్కువగా ఉన్న టైంలో హీరోయిన్ అతనితో ఉండలేకపోయింది. అనవసరంగా వాళ్ళ మమ్మీ పెట్టిన రూల్ని ఫాలో అయ్యి వీళ్ళిద్దరూ దూరంగా ఉండడం వల్ల ఇప్పుడు చాలా మిస్ అయ్యారని హీరోయిన్ తప్పు మొత్తాన్ని కూడా ఆమె పైకి వేసుకొని గిల్టీగా ఫీల్ అవుతుంది. చనిపోయిన హీరో యొక్క హస్తికల్ని ఈ హ్యాథాన్ ట్రీ కింద బరీ చేస్తుంది, ఎక్కడైతే వాళ్ళ దేశపు సోల్జర్స్ అందరి హస్తికల్ని కూడా కలిపి ఉంటారో. ఇదే రీజన్ వల్ల అనుకుంటా ఈ మూవీ యొక్క టైటిల్ అండర్ ద హ్యాథాన్ ట్రీ అని పెట్టి ఉన్నారు. కొన్ని నెలల తర్వాత ఆ చెట్టు ఉన్న ప్లేస్లో ఒక డ్యామ్ని కట్టడం వల్ల ఆ చెట్టు కింద ఉన్న బాడీస్ ఇంకా హస్తికలన్నీ కూడా ఆ నీళ్ళల్లో కొట్టుకొని వెళ్ళిపోతాయి. అయినా సరే మన హీరోయిన్ ఈ చెట్టుని చూడడానికి రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటుంది. ఏ రోజు కన్నా ఈ చెట్టు రెడ్ కలర్ ఫ్లవర్స్ని ఇచ్చిందంటే ఆ ఫ్లవర్స్ని చూసన్నా హీరోని మళ్ళీ గుర్తు తెచ్చుకుందామని. ఇదే సాడ్ ఎండింగ్ సీన్ని చూపిస్తూ ఈ స్టోరీని అయితే ఎండ్ చేస్తారు. గైస్ ఇది 1970 టైంలో చైనాలో నిజంగా జరిగిన ఒక రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని తీసిన ఒక మూవీ అంట. మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో చాలా లెంతీగా వచ్చినట్టుంది, సో తప్పకుండా లైక్ అయితే చేయండి. నన్ను సపోర్ట్ చేసేలా ఈ వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్లో పెట్టుకొని మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.